సోర్స్ ఏమిటి? ఇప్పుడు నేను పట్టాభి గారు సజెస్ట్ చేస్తున్నాను సార్, మీరు ఒకసారి కర్నూలు జిల్లాలో కొన్ని వందల లారీల బియ్యం పట్టుబడినాయి. బహుశా పోయినసారి మీ గవర్నమెంట్లోనా జగన్ గారి గవర్నమెంట్లోనా నాకు తెలియదు, కానీ శ్రీలంకకు పోతున్న ఈ బియ్యం అంతా అనేది ఆరోపణ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హర్షపైపోయింది, అది కేసే బయటికి రాలే. కాబట్టి ఎందుకు ఈ రకంగా హర్షపవుతున్నాయి కేసులు? ఇప్పుడు ఎందుకంటే దీనికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉందండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది సార్ నన్ను విజిలెన్స్ వేయించండి, విజిలెన్స్ వేయించి వచ్చేవాళ్ళు. ఏమిటి ఆదాయం, డబ్బులు, విపరీతంగా డబ్బులు. కాబట్టి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? డబ్బులు పంచుకోవడమే వాళ్ళ పనా, లేకుంటే నిజంగా విజిలెన్స్ యూజ్ చేస్తున్నారు లేదా, ఇది కొంచెం పరిశీలన చేయాలి. మూడవది ఏమంటే సార్, ఇప్పుడు రెండు వైపులా సతీష్ గారు చెప్పినట్లుగా రెండు వైపులా పైన ఎవరైతే విదేశాలకు తీసుకొని పోయి అది పెద్ద వ్యాపారం అయింది సార్. ఇప్పుడు పెద్ద వ్యాపారం, వందల కోట్ల రూపాయలు. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి కెపాసిటీ చేరుకున్నారు. కాబట్టి ఎవరు వారి మీద నిఘా పెట్టి వాళ్ళని ఎట్లా మనం పట్టేయాలి. అట్లాగే గోదాం యజమానులు కూడా ఇప్పుడు, ఎందుకంటే పేరు నాని ఈ పేర్లన్నీ వస్తున్నాయి కదా, గోదాం యజమానులు వీళ్ళు ఎవరికి ఇచ్చారు? లెక్కలు తప్పు లేదు సార్, లెక్కలు ఏదో సంచులు తప్పైనాయి, తర్వాత బియ్యం ఇది బరువు తగ్గిండొచ్చు, అవేం కాదండి. ఇది ఉద్దేశపూర్వకంగానే వీళ్ళకు కూడా ఈ నెక్సెస్లో ఎక్కడో చోట ఉన్నారు వాళ్ళు గోడౌన్ యజమానులు. నాట్ ఓన్లీ పేర్ని నాని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ గోడౌన్స్ తీసుకున్న తర్వాత అవును ప్రైవేట్ గోడౌన్స్ వాళ్ళ యొక్క పాత్ర ఉంది. అట్లాగే రేషన్ షాప్ డీలర్స్ సార్, నాకు అనుభవం ఉంది. ఓసారి జాయింట్ కలెక్టర్ మా జిల్లాలో అంటే చాలా 10-15 సంవత్సరాల కిందట, అయ్యా మీ దగ్గర కార్డ్స్ ఉన్నాయి మాకు తెలుసు, మీరు అందరూ ఒక్కొక్కరు 50 కార్డులు తగ్గించుకోండి అన్నారు. 50 కార్డులు సరెండర్ చేసినారు రేషన్ షాప్ డీలర్స్. అంటే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 100 కార్డులు 150 కార్డులు ఉన్నాయి. వాళ్ళకి తెలుసు ఎవరు ఈ బియ్యం తింటారో, ఎవరు ఈ బియ్యం అమ్ముకుంటారో వాళ్ళకి తెలుసు మొత్తం. ఆ రకంగా 50 కార్డులు మీరు తగ్గించుకోండి ఒప్పందం జరిగిపోయింది, 50 కార్డులు తగ్గించుకున్నారు. కాబట్టి కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయండి. గవర్నమెంట్ చేయాలి. పోతే నాకుండే సోర్స్ నేను చెప్పను, ఇది కొంచెం హై స్థాయిలోనే చర్చ జరిగిన సందర్భంగా చెప్పింది ఏమంటే, ఇట్లా ఆలోచన కూడా ఉంది, డీబీటీ పెట్టేస్తే గొడవ పోతుంది, ఎందుకు ఊరికేంత అనేటువంటి ఆలోచన ఉందని. లేదు మీరు ఊరికే అని ఎందుకంటారు, ఉండుండొచ్చు ఖచ్చితంగా. లేదు అని పట్టాభి గారు చెప్తున్నారు, చాలా సంతోషం, అంటే అభినందనీయం. మీరు ఆ ప్రయత్నం చేయొద్దు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఇంకా పెంచండి, నిత్యావసర వస్తువులు ఇతరాతర వస్తువులు కూడా చేర్చండి, మీకు మంచి పేరు వస్తుంది. ఆ రకంగా చౌక డిపోల్లో అన్ని నిత్యావసర వస్తువులు దొరుకుతాయంటే మాత్రం గవర్నమెంట్ చాలా మంది, కేరళలో మాకు వచ్చిన పేరు అదే సార్. కేరళలో 16 రకాల వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేసినారు. కాబట్టి మీరు కూడా చేయండి. గఫూర్ అన్న నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 2014-19 మధ్య కూడా ఆ రోజున మేము అన్ని రకాల వస్తువులు మేము రేషన్ షాపుల ద్వారా అందించిన సందర్భంలో కూడా కేరళలో మీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆ ఫుడ్ బాస్కెట్ ఒకటి ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో రకరకాల ఐటమ్స్ పెట్టి, అవన్నీ కూడా ఆ రోజున ఒక టీంని పంపించి అక్కడ స్టడీ చేయించి చంద్రబాబు నాయుడు గారు వీ ట్రై టు దాన్ని ఇంకా మనం మెరుగ్గా ఏ రకంగా అందించవచ్చు అనేది మేము ఒక ప్రయత్నం చేసాం. కాబట్టి ఖచ్చితంగా ఏదన్నా ఇప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడుంటే అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో అడాప్ట్ చేసుకుని దానివల్ల ఏంటంటే వ్యవసాయ రంగానికి కూడా ఒక ఊపి వస్తుంది. మేము వస్తుంది. రెండోది వీకే గారు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా గఫూర్ అన్న